హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఏకే వైబ్స్. మేము కొత్త ఎపిసోడ్తో అయితే మన ముందుకు వచ్చేసాం. మేము సంక్రాంతికి వస్తున్నాం అనే ఎపిసోడ్ 1 ఇది. దీంట్లో మనం హైదరాబాద్ టు వైజాగ్ ఎలా ట్రావెల్ చేసాం ఏంటి అన్న దానికోసం అయితే ఈ వీడియోలో నేను పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీనిలో అయితే మనం ఏ ఏరియాల మీదుగా వెళ్తున్నాం అనే దానికోసం అయితే తెలుసుకోవచ్చు. స్టార్టింగ్ నేనైతే ఫస్ట్ ట్రైన్ టికెట్ అయితే బుక్ చేసుకున్నా. 5th వెళ్దామని చెప్పి నేను ముందుగానే ట్రైన్ టికెట్ చేసుకోవడం జరిగింది. కానీ నాకు చిన్న పని ఆంధ్రాలో ఉండడం వల్ల మళ్ళీ ఆ టికెట్ క్యాన్సిల్ చేసి ముందుగానే 3rd నైట్ నేనైతే బస్ టికెట్ చేసుకున్నా. నేను చూసినప్పుడైతే బస్ ప్రైజెస్ అయితే అంత ఏమనిపించలేదు. అంటే 1000 అలా 1100 1200 అలా అయితే ఉన్నాయి నేను చేసుకున్న 3rdకి. కానీ ఆఫ్టర్ 5th చూస్తే టికెట్లు అయితే ఒక్కొక్కటి 3000, 2500, 4000, 4500 ఇట్లా 5000 వరకు అయితే రేంజ్ అయితే ఉన్నాయి. టికెట్ల రేట్లు చూసే చాలామంది నాకు తెలిసి ముందుగానే ట్రైన్ టికెట్స్ చేసుకుంటారు. నేనైతే బస్ టికెట్ చేసుకున్నాను, కానీ నేను ఎక్స్పెక్ట్ చేసింది ఒకటి, ఇక్కడ జరిగింది ఒకటి అయితే అయ్యింది. ఎందుకంటే నేను ఎప్పుడు ఫస్ట్ బుక్ చేసుకున్న డైరెక్ట్ బస్సు అనమాట. పికప్ నేను ఎప్పుడు ఎక్కను, డైరెక్ట్ బస్సు ఎక్కి వెళ్తాను. ఈసారి బ్యాడ్ లక్ ఏంటంటే ఫస్ట్ పికప్ వ్యాన్ ఎక్కాల్సి వచ్చింది. ఎక్కడి నుంచి అంటే కూకట్పల్లి టు ఎల్బీ నగర్ వరకు. ఇక్కడ కనిపిస్తుందా ఫ్యామిలీ డైనింగ్ హాల్ అని. దీని పక్కనే ఎస్బీఐ బ్యాంక్ ఉంది. ఇది హైదరాబాద్లోనే హెడ్ బ్రాంచ్ అనమాట. అన్నిటికన్నా పెద్ద బ్రాంచ్ ఏదైనా ఉందంటే హైదరాబాద్లో ఎస్బీఐ ఇది ఒక్కటే అనమాట. నాకైతే ఈ లెఫ్ట్ సైడ్లో ఏదో పెద్ద షాపింగ్ మాల్ అయితే కనిపిస్తుంది, చార్మాస్ అని. నాకు తెలిసి ఇది ఒక ముస్లిం షాపింగ్ మాల్ అయి ఉంటుంది నాకు తెలిసి. నేను బస్సు వచ్చే వేళ అయితే లేను అంటే ఏం లేవు. నాకు తెలిసి మొత్తం అన్నీ చూశాను అనమాట. స్లిప్పర్స్, డ్రెస్సెస్, షాపింగ్ మాల్స్, ఎలక్ట్రానిక్స్, మొబైల్ షాప్స్, ఇంకా ఏం కావాలంటే అన్ని. మెట్రో స్టేషనే ఉంది అనుకున్నాను, మెట్రో షాప్ కూడా ఉంది ఇక్కడ నేను చూసిన వేళ అయితే. ఇక్కడైతే ఏదో మసీదు కూడా ఉంది. ఇక్కడ బోర్డు చూసారా, లెఫ్ట్ సైడ్ వెళ్తే కోటి, రైట్ సైడ్ వెళ్తే నాంపల్లి రైల్వే స్టేషన్, స్ట్రైట్గా వెళ్తే అఫ్జల్గంజ్ రూట్ అనమాట. ఇప్పుడైతే మనం అఫ్జల్గంజ్ రూట్లో నుంచి వెళ్తున్నాం. ఇక్కడ చూస్తే అఫ్జల్గంజ్ రూట్లో అయితే మొత్తం అన్నీ ఈ ట్రోఫీ షాప్స్ ఉన్నాయన్నమాట. మనం ఎవరైనా చూసే టోర్నమెంట్స్కి కానీ ఏదైనా ఈవెంట్స్ అయినప్పుడు కానీ కాలేజ్లో గిఫ్ట్స్ సెరమనీస్ చేసిన మొత్తం ఆ గిఫ్ట్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట. నాకు తెలిసి దాదాపు నేను ఆ దగ్గరలోనే ఒక 10-15 షాపులు చూశాను మొత్తం. ఆ పక్క నుంచే ఆర్టీసీ ట్రావెల్స్ బస్సు అయితే వెళ్ళిపోవడం జరిగింది. మా డ్రైవర్ అయితే ఎలా ఫీల్ అవుతున్నాడంటే, నాకు ఎందుకురా బాబు ఈ జీవితం అన్నట్టు మొత్తానికైతే మెల్లిగా ధీమాగా వెళ్తున్నాడు. ఆయన తప్పేం లేదు, ట్రాఫిక్ అట్లా ఉందన్నమాట. అక్కడ మనం ఏం చేయలేం, అది మన తప్పు కాదు, ఆయన తప్పు కూడా కాదు, ట్రాఫిక్ తప్పు అది మాట. తెలుసు కదా మీకు హైదరాబాద్లో ట్రాఫిక్ ఎట్లా ఉంటుంది ఏంటి అనేది. మనం అయితే దగ్గరికి వచ్చాం. ఇది లెఫ్ట్ సైడ్ వెళ్తే కాచిగూడ రూటు, రైట్ సైడ్ వెళ్తే అక్కడ ఏదో ఉంది బోర్డులో, నాకు కూడా అంతగా చూడలేదు నేను. లెఫ్ట్ సైడ్లో అయితే మా బస్సు వెళ్ళడం జరిగింది. మేమైతే ఇంకా దాదాపు దగ్గరలోకి వచ్చినట్టే అనిపిస్తుంది నాకైతే ఎల్బీ నగర్. నాకైతే ఏమనిపిస్తుంది అంటే ఈ మెట్రో స్టేషన్ చూస్తే కన్ఫ్యూజన్ వచ్చేసి పిల్లల నెంబర్లు చూసి మళ్ళీ తిరిగి నేను కూకట్పల్లి వెళ్ళిపోతానేమో అనే ఫీల్ అయితే నేను లిటరలీ అయితే నాకు అలాగే అనిపిస్తుంది. నేను వచ్చే వేలో అయితే ఎన్ని ఫ్లైఓవర్లు, ఎన్ని సింగిల్ రూట్ వేలు, ఎన్ని మెట్రో స్టేషన్లు, ఎన్ని మెట్రో బ్రిడ్జ్లు అసలు నార్మల్గా లేవు, ఫుల్ అనమాట. చూసారా ఇక్కడ ఎవరో బిల్డింగ్ పైన క్రికెట్ నెట్స్ కూడా కట్టడం జరిగింది. ఇక్కడ మొత్తం అంతా బిజినెస్సే, చిన్నది కూడా బిజినెస్ అనమాట. ఎట్లా అనేసి అంటే క్రికెట్ ఆడడానికి మనం అక్కడైతే డబ్బులు అవసరం లేదు, ఇక్కడైతే డబ్బులు ఇచ్చి ఆడుకోవాలన్నమాట. గంటకు 1200 1300. అది కూడా గ్రౌండ్ కాదు, మళ్ళీ చిన్న నెట్స్. అంత ఎట్లా అంటే మనం ఫోర్స్ గేమ్ ఆడుకునే అంత స్పేస్ ఉంటుంది, పిచ్ కన్నా కొద్దిగా ఎక్కువ ఉంటుంది అనమాట, అంత ఉంటుంది. అదే మన పల్లెటూరులో అయితే ఎట్లా ఉంటుంది, మనమే ఒక పొలాన్ని గ్రౌండ్లా చేసుకొని దాంట్లో ఆడుకొని ఎంతంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఇంకా అక్కడైతే మనం చెప్పసలు రూపాయి కూడా పే చేయవసరం లేదు. ఈవెన్ నువ్వు ఎక్కడ క్రికెట్ ఆడాలన్నా, వాలీబాల్ ఆడాలన్నా, షటిల్ ఆడాలన్నా, ఏది ఆడాలన్నా సరే నువ్వు డబ్బులు పే చేయాలి.
ఇక్కడ గేమ్స్ విషయమే కాదు, అన్ని విషయాల్లో ఏదైనా డబ్బులు ఉంటేనే పని అవుతుంది, లేకపోతే మాత్రం సమస్య లేదు. ఇక్కడ డబ్బులు ఉంటేనే ఎవరైనా ఎంజాయ్మెంట్ అయినా ఏదైనా సరే డబ్బులతోనే పని. నేను వచ్చే వేలో అయితే మొత్తం ఇంకా బిల్డింగ్లు, షాపింగ్ మాల్లు, అపార్ట్మెంట్లు, గేట్ అండ్ కమ్యూనిటీ హాల్స్, అవి ఇవి ఇంకా అది ఇదని కాదు, మొత్తం అన్నీ మాట. మా డ్రైవర్ అయితే మెల్లిగా లెఫ్ట్ సైడ్ ట్రాఫిక్ ఉందని చూసి సీదా స్ట్రైట్ కొట్టేస్తున్నాడు అనమాట. ఇంకా బ్రిడ్జ్ స్ట్రైట్గా. ఫస్ట్ టైం నేను ఇలా మెట్రో పక్క నుంచి వెళ్ళడం, దగ్గర ఈక్వల్గా మెట్రోకి ఈక్వల్గా వెళ్ళడం ఫస్ట్ టైం నేనైతే ఇక్కడే చూసా. మొత్తానికైతే మేమైతే ఎల్బీ నగర్ రీచ్ అయిపోయాము. ఇంకా మహా కాకపోతే నాకు తెలిసి 200 మీటర్స్ దూరంలో ఉంటుంది మన బస్సు. ఇక్కడ ఏదో ఆరెంజ్ ట్రేడ్స్ అనే ట్రేడ్ కంపెనీ కూడా ఉంది. మనమైతే బస్సులు ఉన్న ప్లేస్కి అయితే వచ్చేసాం. ఇగో లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ అన్నీ ఇంకా ట్రావెల్స్ బస్సులు అన్నీ ఆగి ఉంటాయి. మా ముందైతే ఏదో మణికంఠ ట్రావెల్స్ బస్సు కూడా ఆగి ఉంది. మా బస్సు కూడా వచ్చేసింది. మేము దిగిన 2 మినిట్స్ 3 మినిట్స్లోగా మా బస్సు కూడా వచ్చేసింది అన్నమాట. మా బస్సులో స్పెషాలిటీ ఏమిటి అంటే, నేను చూసిన దాంట్లో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ బస్ అనొచ్చు. ఎందుకంటే టాయిలెట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. నేను చూసిన అన్ని బస్సుల్లో కల్లా ఫస్ట్ టైం టాయిలెట్స్ ప్రొవైడ్ చేసిన ట్రావెల్స్ ఇదే ఉండొచ్చు మేబీ, నాకు తెలిసినంత వరకు. నేను ఎప్పుడు చాలాసార్లు ట్రావెల్ చేశాను కానీ బస్సులో ఒక 10-15 టైమ్స్, కానీ దేంట్లోనూ టాయిలెట్స్ అయితే ప్రొవైడ్ చేయలేదు. కానీ ఈ బస్సులో అయితే టాయిలెట్స్ ప్రొవైడ్ చేశారు. నేనైతే బస్ చూసిన తర్వాత అవుట్లుక్ అయితే బాగుంది, కానీ లోపల ఎట్లా ఉంటుంది ఏమో నేను కంగారు పడ్డాను. లోపల కూడా చాలా బాగుంది. అంతా వుడ్ వర్క్ అనమాట, అంతా వుడ్తో చేశారు. అక్కడ సాకెట్స్, మొత్తం బాటిల్ పెట్టుకునేది కంపారిటివ్ అన్ని బస్సులతో పోలిస్తే కొద్దిగా డిఫరెంట్గా అయితే ఉంది. బాటిల్ పెట్టుకునేది, ఇంకా బ్యాగ్స్ పెట్టుకునేవి అన్నీ బాగున్నాయి. ఇంటీరియర్ ఆల్సో గుడ్ అనమాట. మేము ఎక్కిన 5 మినిట్స్ ఇలా స్టార్ట్ అయిపోయింది మా బస్సు అయితే. 5 మినిట్స్ 10 మినిట్స్ అవుతుంది, వెంటనే స్టార్ట్ చేశారు, అందరూ వచ్చేసారు అనమాట. బస్సులో అయితే మొత్తం అంతా బాగుంది. లేడీస్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎక్కిన వాళ్ళు అయితే అందరి ముఖాల్లో చిరునవ్వు అయితే కనిపించింది. ఎందుకంటే ఫస్ట్ టైం నాకు తెలిసి టాయిలెట్స్ ప్రొవైడ్ చేసే బస్సు ఇదే అయి ఉండొచ్చు. ఆ బస్సు అయితే ఓవరాల్గా అయితే నాకైతే గుడ్ అనిపించింది. ఎందుకంటే అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి బస్సులోని. నేనైతే లాస్ట్ సీట్ బుక్ చేసుకున్నా, ఎందుకంటే నాకు ఆప్షన్ లేదు. అప్పుడు అవైలబుల్గా ఓన్లీ ఆ సీట్సే ఉన్నాయి. నాకు అర్జెంట్ వర్క్ ఉండడం వల్ల నేను అవి బుక్ చేసుకోవాల్సి వచ్చింది. మేము ఎక్కిన 10 మినిట్స్ తర్వాతే ఇక్కడ లంచ్ మేము డిన్నర్కి ఆపేసాడు అనమాట, రామోజీ ఫిలిం సిటీ దగ్గర. నాకు తెలిసి బిఫోర్ నేను కూడా ట్రావెల్ చేసినప్పుడు నైట్ టైం ఈ టైంకి ఇక్కడే డిన్నర్కి ఆపారనమాట. అప్పుడు కూడా చాలా బస్సులే ఉన్నాయి. ఇక్కడ ఏదో రెస్టారెంట్ ఉంది అనేసి ఇక్కడ ఆపేశారనమాట. మా ట్రావెల్ బస్సే కాకుండా అన్నీ ఉన్నాయి. నేనైతే ఇంకా డిన్నర్ చేద్దామని లోపలికి వెళ్ళిపోయాను. లోపలికి వెళ్ళి మెనూలో చూస్తే చాలా ఉన్నాయి. నేనైతే రోటీను చనా కర్రీ ఒకటి చెప్పిన తర్వాత తినేసాను. తినడం అయిపోయిన తర్వాత ఇంకా నేను డైరెక్ట్ బస్సు లోపలికి అయితే వెళ్ళిపోయాను. ఆ బస్సు కూడా ఒక 5 మినిట్స్లోనే స్టార్ట్ అయిపోయింది, నేను ఎక్కిన 5 మినిట్స్లో. అప్పటికే టైం కూడా 9 అయిపోయింది. డ్రైవర్ అయితే లైట్స్ ఆఫ్ చేసాడు, ఇంకా స్టార్ట్ అయిపోయింది. నేను కూడా స్లీప్కి సిద్ధం అయిపోయాను, ఇంకా పడుకుని పోదాం అని చెప్పి మొత్తానికి అయితే పడుకుని. నేనైతే మార్నింగ్ లేచేసరికి ఇంకా డైరెక్ట్ వైజాగ్లో ఉన్నాను. నేను లేచే టైంకి దగ్గర స్టీల్ ప్లాంట్ దగ్గరికి వెళ్ళిపోయింది అనమాట. అప్రాక్సిమేట్లీ ఇంకా మనం దగ్గర వైజాగ్ వచ్చేసినట్టే. నా స్టాప్కి ఒక 5-6 స్టాప్స్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ మీరు రైట్ సైడ్ చూసుకున్నట్టయితే మీకు ఇప్పుడు స్టీల్ ప్లాంట్ గేట్ అనేది కనిపిస్తుంది రైట్ సైడ్లోని. దగ్గర మనం ఇంకా వైజాగ్లో ఎంటర్ అయిపోయినట్టే. ఎంటర్ అయిపోవడం అంటే మీన్స్ టౌన్లోకి వచ్చేసాం. ఇంకా స్టీల్ ప్లాంట్ దాటాగా డైరెక్ట్గా ఇంకా మనం గాజువాక మెయిన్ సెంటర్, మీకు ఇక రైట్ సైడ్లో గాజువాక కూడా కనిపిస్తుంది. ఇదే అనమాట. చూసారా సన్ రైజ్ ఎలా కనిపిస్తుందో, ఎంత మంచిగా ఉందో వ్యూ కూడా. నాకైతే మా వైజాగ్లో అడుగుపెట్టిన వెంటనే ఎక్కడ లేని ఆనందం అయితే, చాలా ప్రశాంతంగా అనిపించింది, ఎందుకో తెలియదు. కానీ ఈ బ్రిడ్జ్ దాటాకైతే మనం దాదాపు దగ్గర ఇంకా టౌన్లోకి ఎంటర్ అయిపోయినట్టే మ్యాక్స్. ఇది ఎయిర్పోర్ట్ రూట్ అనమాట, రైట్ సైడ్ ఎయిర్పోర్ట్ రూట్. ఇంకా ఎయిర్పోర్ట్ దాటేసిన వెంటనే మనకి ఎన్ఈడి జంక్షన్ వస్తుంది. ఎన్ఈడి దాటాక ఇంకా మదిలిపాలెం. నా స్టాప్ అయితే మదిలిపాలెం. నేను దిగాల్సింది మదిలిపాలెం కాబట్టి మదిలిపాలెం దిగిపోతాను. నా తర్వాత ఒకటే స్టాప్ ఉంటుంది, ఇంకేం ఉండదు అనమాట. ఆ స్టాప్తో లాస్ట్ ఎంవైపీ, అదే లాస్ట్ స్టాప్. ఇంకా అక్కడతో బస్ ఎండ్ అనమాట రూట్. ఇక్కడ మనకైతే ఒక
ఫ్లైఓవర్ తగిలిద్ది. ఇది ఎన్ఈడి జంక్షన్ అనమాట. ఇది రైట్ సైడ్ వెళ్తే మనం బీచ్ రోడ్లోకి వెళ్తాం, లెఫ్ట్ వెళ్తే మనం గోపాలపట్నం సింహాచలం రూట్లోకి వెళ్తాం. స్ట్రైట్గా వెళ్ళాలి. మన బస్సు అయితే ఇప్పుడు స్ట్రైట్గానే వెళ్తుంది, ఎందుకంటే గురుద్వార్ జంక్షన్, తర్వాత మద్దిలపాలెం, తర్వాత ఎంవిపి కాబట్టి. మన వాళ్ళందరికీ వైజాగ్ అనగానే గుర్తొచ్చేది ఆర్కే బీచ్, మ్యాక్స్. అదొకటే కాదు, ఇంకా చాలా ఉన్నాయి వైజాగ్లో మనం అయితే చూడాల్సినవి. ఇంకా కొత్తగా అయితే మనకి గ్లాస్ బ్రిడ్జ్ కూడా కట్టారు. అది నేను కూడా ఇప్పుడు వచ్చి చూడలేదు, అక్కడికి వెళ్దాం అనుకుంటున్నాం. నెక్స్ట్ వీడియో అయితే మనం వైజాగ్లో చిన్న చిన్న ప్లేసెస్ విజిట్ చేసి అన్నిటిని చూపిద్దామని అనుకుంటున్నాను. నేనైతే మా స్టాప్ దగ్గరలోకి వచ్చాను. నా బ్యాగ్ అన్నీ నేను చూసుకొని ఇంకా దిగేయాలి. ఇప్పుడు లగేజ్ కూడా చాలా ఉంది నాతో పాటు. అయితే 2 బ్యాగ్స్ ఉన్నాయి, ఒక ట్రాలీ ఉంది. మొత్తానికైతే మనం దగ్గరలోకి వచ్చాం. ఇక రైట్ సైడ్లో కనిపిస్తుంది ఇది టెక్ మహేంద్ర అండ్ విప్రో, ఈ 2 కంపెనీలు ఇక్కడ ఉంటాయి వైజాగ్. ఇంకా మొత్తం అంతా మాత్రం ఐటీ సెజ్ దగ్గర ఉంటుంది. నేనైతే రీచ్ అయిపోయాను మా స్టాప్ దగ్గరికి. ఇదే అనమాట మా స్టాప్ లాస్ట్. ఇదే మద్దిలపాలెం సిగ్నల్ పాయింట్, ఇక్కడ నేను దిగాలి. ఇంకా దిగినాక బస్ డ్రైవర్ అనేకైతే బాయ్ చెప్పేసి నా లగేజ్ తీసుకొని మా ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తున్నాను. వాడు వస్తే ఇంకా వెళ్ళిపోవడమే అనమాట వాడు రూమ్. ఇంతటితో అయితే ఎపిసోడ్ 1 అయిపోయింది. ఇంకా ఎపిసోడ్ 2 అనేది మనం సెకండ్ పార్ట్లో మళ్ళీ కలుసుకుందాం. ఇదన్నమాట హైదరాబాద్ టు విశాఖపట్నం ఎట్లా ట్రావెల్ చేసాం ఏంటి అన్న దానికోసం అయితే ఈ వీడియోలో పూర్తిగా చేశాను. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.